వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య కాలభైరవ స్వామి యొక్క జయంతి క్యాలెండర్ ఆంగ్ల సంవత్సర చివరి రోజుల్లో ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క దోషాన్ని గ్రహ దోషాలను తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. అంటే అనవసర ప్రయాణాలు, తిరుగుడు, ఖర్చు, చంచలత్వము, స్థిరత్వం లేకపోవడము, ఈ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనే పరిస్థితి మానసికమైన ఆందోళనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. ఈ ఒత్తిడికి కారణం చేత పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పెట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనక రాశిలో రవి ఉన్నాడు కనుక ఇలాంటి కాల సమయంలోని ఏకాగ్రత, మౌనం, వీలైతే వరకు ఎక్కువ పుస్తక పఠనం చేయడము, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం. ఈ కోపం ఎందుకు వస్తుంది, ఈ ఆవేశం ఎందుకు వస్తుంది, అందరూ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు, నేనెందుకు ఉండట్లేదు అని చెప్పి ఆత్మవిమర్శన ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు వాళ్ళకు మంచి కాలము అని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో శుక్రుడు బంగారాభరణాలు, ఫోన్లు, లావాదేవీలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 5వ స్థానంలో రాహు పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు, స్థిరాస్తులు, గృహము, వాహనము, ఐశ్వర్య లాభాలు కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 7వ గురువు విద్యలో, ఉద్యోగంలో, వివాహ ప్రయత్నాల్లో స్థిరచరాస్తులు వీరి సొంతం. భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతంగా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడంలో సలహాలు, సూచనలు, విజయం మీ సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. లాభస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. నేనేం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటువంటిది ఒక దిశ నిర్దిష్టంగా మీరు ప్రయాణం చేయగలిగితే వృశ్చిక రాశి వారి జాతకులు అదృష్టవంతులు. ఎందుకనగా శని భగవానుడు మనకు ఈ శని భగవానుడు యొక్క అర్ధాష్టమ శని సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు మన జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున 4, 8 తారీఖుల ఎందు ఎలాంటి దూరావాయు జర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, నీటిలో దూకడాలు అంటే జలగండాలు అలాంటి వాటికి దయచేసి అవకాశం ఇవ్వకుండా మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇలాంటి కాల సమయంలో అమావాస్య పూట మనకు ఒక నలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి వీలైతే నల్లటి ఒత్తులను వేసి కూష్మాండ దీపం లేకుండా నారికేల దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకొని నల్లటి వస్తువులతో కాటుకతో దిష్టి తీయించుకొని వీటికి దానము చేయడం వలన మృత్యు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.